అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. అందరు తీయండి. అపోస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని మనం ఒక్కసారి పరీక్షించుదాము, పరిశోధించుదాము. ఈ మాట స్వయంగా యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ఎప్పుడు మాట్లాడాడు ఈ మాటని అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు పలికిన మాట కాదు ఇది. ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి పరలోకానికి వెళ్ళిపోయి, పరలోకంలో ఉన్నటువంటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రకటన గ్రంథము క్రీస్తు శకము 96వ సంవత్సరంలో రాయబడ్డది. అంటే యేసుప్రభు 33.5 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయి తర్వాత తన శిష్యుడైనటువంటి యోహాను గారికి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై అతన్ని పరలోకానికి పరలోకానికి తీసుకెళ్ళి అతనికి చేత ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. కనుక యేసయ్య ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 96వ సంవత్సరంలో ఈ యొక్క ప్రకటన గ్రంథము వ్రాయబడ్డది. అప్పుడు పరలోకములో ఉన్నటువంటి స్వరము యోహాను గారికి చెబుతుంటే యోహాను గారు దీన్ని వ్రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమని చెబుతున్నాడో ఆ వచన భాగాన్ని మనం గ్రహిస్తే, నేను మొదటి వాడను, రెండవది కడపటి వాడను, మూడవది జీవించువాడను. అంతటితో నాగాడా? ఇంకా ఆగలేదు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వచన భాగాన్ని మనం ఒక్కసారి పరీక్షిస్తే, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అంటే నేనే ఇంక మొదలు, ఇక నాకన్నా ముందు ఎవరు లేరు. నేనే కడపటి వాడను, నా తర్వాత ఎవరు ఉండబోరు. అంటే మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, మళ్ళీ జీవించేవాడను కూడా నేనే. ఇంకెవరు కూడా జీవించలేదు. కనుక ఆయన సాక్ష్యం చెబుతున్నాడు, మొదటివాడను నేనే, కడపటివాడను నేనే, జీవించువాడను నేనే అని చెప్పుకుంటూ, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క మాటలో ఎంతో దేవుని యొక్క జ్ఞానమంతా ఇమిడిచిపెట్టాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పూర్తిగా చదివితే దాని సారాంశం అంతా ఈ మాటల్లోనే ఇమిడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అనే వ్యక్తి ఒక్కడే ఉంటాడండి. కనుకనే నేను మొదటి వాడనంటే ఇంకా ఎవరు దేవుళ్ళు లేరు, నేను ఒక్కడనే అన్నాడు. అందుకనే దానికి ఇంకొక వచనం కూడా ప్రవక్త అయిన యెషయా ద్వారా చెబుతాడు,
నాకు ముందుగా ఏ దేవుడును సృష్టించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే దేవుడను, రక్షించువాడను నేనే అన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనములో చూడండి, చివరి లైన్ చదువుతున్నాను. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు అనే వ్యక్తి విశ్వమంతటిలో ఒక్కడే దేవుడు ఉంటాడు అని అర్థం. దేవుళ్ళు అనేటివి లేవు. విశ్వాన్ని సృజించి విశ్వాన్ని పరిపాలిస్తూ విశ్వములో అన్ని సృజించిన వాడు ఆయన ఒక్కడే. ఈ తర్వాత ఈ భూమి మనం ఈ ప్రపంచాన్ని చూస్తే, ఈ భూప్రపంచములో కూడా ఆకాశాన్ని చేసిన వాడు ఆయనే, నక్షత్రాలను చేసిన వాడు ఆయనే, భూమిని చేసిన వాడు ఆయనే, సూర్య చంద్రులను చేసిన వాడు ఆయనే, సముద్రాలను చేసిన వాడు ఆయనే. తర్వాత ఈ భూమి మీద ఉన్న సమస్త జంతువులను సృజించిన వాడు ఆయనే, పక్షులను సృజించిన వాడు. అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు, అన్నింటినీ ఆయనే కలగజేసిన వాడు. చివరికి మానవుని కూడా సృష్టించిన వ్యక్తి కూడా ఆయనే. ఆయన ఒక్కడే దేవుడు అన్నాడు. అందుకనే నాకు ముందుగా ఎవరు లేరు అనంటే నేను ఒక్కడనే, నా తర్వాత ఎవడు ఉండబోడు అనంటే ఇంకెవరు లేరనే అర్థం. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆ మాట చెప్తూ, యేసుప్రభు చనిపోయి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మళ్ళీ ఈ లోకంలోకి అనేకులు వచ్చారండి, అనేకులు వచ్చారు. కానీ వచ్చిన ఎవ్వరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు ఎవ్వరూ లేరు. ఈరోజు భూమి మీద దేవుళ్ళు అని చెప్పుకునేటివి కోకొల్లలు ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్నన్ని దేవుళ్ళు ఇంకా ఏ దేశాలలో లేవు. మన భారతదేశంలో ఈ భారతదేశ ప్రజలు పెట్టుకున్నటువంటి దేవుళ్ళు ఇంకా ఏ ప్రపంచంలో ఏ దేశాలలో కూడా లేవు. అన్ని దేవతలు ఉన్నాయట మన భారతదేశంలో. ఎన్ని చెప్పుకుంటున్నారు మన భారతీయులు అని అంటే 33 కోట్ల దేవతలు ఉన్నాయి మాకు అంటారు. సరే బాబు, 33 కోట్ల దేవతలు ఉన్నాయి, మంచిదే. ఒక 300 దేవుళ్ళ పేర్లు చెప్పగలుగుతావా నీవు అని అంటే సప్పుడు చేయరు. మనకు 33 కోట్లు ఎందుకు, ఒక 300 దేవుళ్ళ పేరు చెప్పండి అంటే ఎవరు కూడా చెప్పరు. వారు చెప్పేదల్లా ముఖ్యంగా 3 చెబుతారు. ఒకటి బ్రహ్మ అంటారు, ఒకటి విష్ణు అంటారు, ఒకటి శివుడు అంటారు. ఈ మధ్య కాలంలో రాముడు వచ్చాడు. ఇంకా తర్వాత చిన్న చిన్న ఎన్నో చెప్తారు ఇంకా. కానీ వీరు దేవుళ్ళుగా ఉన్నారని ప్రజలందరూ నమ్ముతున్నారు, కానీ వారు చనిపోయి లేచిన వారు ఎవ్వరు కూడా లేరు. సజీవులుగా ఉన్నవారు ఎవ్వరు కూడా లేరు. ఈ లోకానికి వచ్చారు, మన లెక్కనే వాళ్ళు కూడా భార్యలను చేసుకున్నారు, మన లెక్కనే పిల్లల్ని కన్నారు, చనిపోయారు, సమాధిలో చేయబడ్డారు. దేవుడు అంటే ఒక ప్రత్యేకత ఉండాలండి. దేవుడు అంటే పరిశుద్ధుడుగా ఉండాలి, పాపము లేనివాడుగా ఉండాలి, సృష్టికర్త అయి ఉండాలి, అన్నింటినీ సృజించిన వాడై ఉండాలి, ఆయనకు ఆది అంతము లేనివాడై ఉండాలి, మరణము లేనివాడై ఉండాలి. చెప్పుకుంటూ పోతే దేవుని లక్షణాలు ఒక అద్భుతంగా ఉండాలి. ప్రజలకు మేలు చేసేవాడై ఉండాలి,
ఎవరికి కీడు చేసేవాడై ఉండకూడదు, ప్రజల్ని రక్షించేవాడై ఉండాలి, శిక్షించేవాడుగా ఉండకూడదు. కనుక దేవుడు మనకు అర్థము కావాలి. మొట్టమొదటిసారిగా ఆ కోణములో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలామంది అడుగుతున్నారు, యేసయ్య దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడండి, ఎక్కడన్నా చెప్పుకున్నాడా అని. అంటే యేసయ్యకు అంత జ్ఞానము లేక కాదు. ఎందుకు అనంటే ప్రజలలో ఆయన యూదుల మధ్యన పరిచర్య చేశాడు కనుక, యేసుప్రభు శరీరధారిగా లోకానికి రాక మునుపు యెహోవాగా ప్రత్యక్షమయ్యి వాళ్ళకు, మోషకు, ప్రవక్తలకు దర్శనమిచ్చి మాట్లాడుతూ వచ్చాడు కనుక, మీలో ఎవరైనా దేవుడని చెప్పుకుంటే వాడిని రాళ్లతో కొట్టి చంపడని ఆజ్ఞాపించాడు. కనుక ఆ మాట యేసయ్య గుర్తుంచుకొని, ఎక్కడైనా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. కానీ ఆయన చేసిన క్రియలను బట్టి ఆయన చెప్పాడు. ఆయన క్రియలను చూసుకుంటూ చెప్పాడు. నేను చనిపోయిన లాజరు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. ఇన్నర్లో పెట్టి చెప్పాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. అంటే నేను ఇప్పుడు ఈ క్రియ చేయబోతున్నా, ఇది దేవుని మహిమను చూస్తామంటే నా మహిమను చూస్తావని అర్థం. ఆ తర్వాత సాతానుడు వచ్చి అతన్ని శోధించినప్పుడు, నీ దేవునికి మాత్రము నమస్కారం చేయవలి ఉన్నదని మరొక్కసారి లేదా అన్నాడు. అంటే అక్కడ కూడా సాతానుతో నీ దేవుడు అంటున్నాడే, ఆయన శోధించేది యేసయ్య కనుక నేను దేవుడిని కనపరుచుకునే విధంగా రహస్యంగా మాట్లాడాడు. కనుక కొన్ని దేవుడు ఈ భూమి మీద ఉండగా యేసయ్య రహస్యంగా మాట్లాడుతూ ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు చేసి ప్రజలకు చూయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక గుడ్డివారిని కళ్ళే లేవు, పుట్టుకతో వాడు గుడ్డివాడి పుట్టాడట. వాని కళ్ళిచ్చి ఆయన మహిమను కనబరుచుకున్నాడు. ఒకడు మూగవానికి మాటలిచ్చి మహిమను కనబరుచుకున్నాడు. చెవిటి వారికి వినికిడిచ్చి మహిమను కనబరుచుకున్నాడు. చనిపోయిన వాడిని లేపి తన మహిమ కనబరుచుకున్నాడు. సముద్రం మీద వస్తుంటే గాలి తుఫాన్లను ఆపేసి తన మహిమను కనపరుచుకున్నాడు. చెప్పుకుడు చచ్చిపోయిన వారిని లేపి తన మహిమను కనపరుచుకున్నాడు. అంటే ఆయన చేసిన కార్యాలు ఎన్నో అద్భుతాలు చేసి ప్రజల మధ్యన ప్రజలకు మేలు చేస్తూ వచ్చాడు. కనుక ఆయన ఈ లోకములో ఉండగా కామ, క్రోధ, మదమాత్సర్యముల విషయమై ఎప్పుడైనా దేనికి దూరముగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. చివరికి పిలాతు దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు నాలో పాపం ఉన్నదని నిరూపించండి అన్నాడు. కనుక నా పిలాతు అన్నాడు, అతనిలో నాకు ఏ దోషము కనబడతలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అంత పరిశుద్ధుడుగా ఈ లోకములో ఆయన బ్రతికాడు. ఆయన వచ్చిన పని ఒకటి ఉన్నది కనుక ఆ పని నెరవేర్చేంత వరకు ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి రక్షణ అవసరమై ఉన్నది. ఆదాము ద్వారా పాపం అనేది లోకములోకి వచ్చింది కనుక ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము మనుషులకు వచ్చింది కనుక ఆ పాపము నుంచి, మరణము నుంచి విడిపించి వారికి నిత్య జీవం ఇయ్యాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వచ్చిన కారణం ఒకటి, మొదటి మనుషుడైన ఆదాము ద్వారా ఈ లోకములోకి పాపం వచ్చేసింది. పాపము ద్వారా మరణం వచ్చేసింది కనుక ఆ పాపము నుంచి, మరణము నుంచి మనుషులను విడిపించడం కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే రోమపత్రిక 5:12 చదువు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణమునకు అందరికి సంప్రాప్తాయెను అన్నాడు.
అని చెప్పుకుంటూ అందరికీ మరణం వచ్చేసింది ఈ పాపం వలన. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 22 చదువుతున్నాను చూడండి. మళ్ళీ దానికి లింకు వచనం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొంది ఉన్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు బ్రతికించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ భూమి మీద అతడు జీవిస్తుంటే ఆయనను గురించి ముందుగాలే ఈయన ఇలా వచ్చి మరణిస్తాడు, చనిపోతాడు, 3వ దినమున లేస్తాడు అని ముందుగాలే రాయబడ్డది. ఎవరి గురించి కూడా ముందుగాలే రాయబడలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల పాపములు ఆయన మీద మోపబడతాయి, ఆయన మరణిస్తాడు, మరణించి తిరిగి 3వ దినమున లేస్తాడు అని ఆయన ఒక్కని గురించే రాయబడ్డది. ఇంకెవ్వరి గురించి కూడా రాయబడలేదు. కనుక ఆయన చనిపోయి లేస్తాడు అని ముందుగానే తెలియజేయబడ్డట్టుగానే ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచాడట. కనుక యేసుప్రభు కూడా ఆ మాట చెప్పాడు శిష్యులతో, అయ్యా మనం యెరూషలేము వెళుతున్నాము, యెరూషలేములో మనిషి కుమారుడు పట్టబడతారు, ఆయన కొరడాలతో కొడతారు, ఆయన చంపుతారు, తిరిగి మళ్ళీ నేను 3వ దినం లేస్తానని ముందుగానే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విషయాన్ని కూడా మనం చూసినట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం వెళుతున్నాము, నేను నా ప్రాణాన్ని మీ కొరకు పెడతాను, నేను మళ్ళీ దాన్ని తిరిగి తీసుకుంటాను, దాన్ని పెట్టే అధికారము నాకు గలదు, తిరిగి తీసుకునే అధికారము నాకు గలదు అని యేసుప్రభు చెప్పాడు. ఈ లోకములో మానవ జాతి రక్షణ కొరకు ఎవ్వరు కూడా ప్రాణం పెట్టలేదు. ఆ చనిపోయి మళ్ళీ ఎవరు కూడా తిరిగి లేవలేదు. ఆయన ఒక్కడే చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, మళ్ళీ తిరిగి తన ప్రాణాన్ని తానే తీసుకొని లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చనిపోయి సిలువ మీద చనిపోయి సమాధిలో పెట్టబడి మళ్ళీ ఆయన 3వ దినమున లేస్తానని చెప్పినట్టుగా ఆయన 3వ దినమున మళ్ళీ లేచాడట. మత్తయి సువార్తల 16వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు. అక్కడ 17వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్థితిని కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు అనబడదువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుము, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నేను మీతో చెప్పుచున్నాను, పరలోక తాసు నీకు ఇచ్చుచున్నాను. నీవు భూలోకములు దేన్ని బంధిస్తావో అది బంధించబడును, ఇప్పుదో అది ఇప్పబడును అని ఇక్కడ చెబుతూ ఆయన మళ్ళీ ఒక మాట చెబుతున్నాడు. ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను, యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యకు తెలుసు నేను చనిపోతానని. యెరూషలేములో నేను చనిపోయి సమాధి చేయబడతాను, నన్ను ఎవరెవరు చంపుతారో ఆ చంపే వారి పేర్లు కూడా ముందుగానే తెలియజేశాడు.
కానీ నేను 3వ దినమున లేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు కూడా నేను వెళ్ళి నేను చచ్చిపోతా, నేను మళ్ళీ తిరిగి లేస్తానని ఈ భూమి మీదకి వచ్చిన ఎవ్వరు కూడా చెప్పలేదండి ఈ మాట. ఇంకది చనిపోక మునిపే యేసయ్య తన శిష్యులకు ముందుగానే చెబుతున్నాడు, మీరేమి భయపడకండి, మీరేమి దిగులు పడకండి, మనం యెరూషలేముకు వెళ్ళిన తర్వాత యెరూషలేము అక్కడ చంపబడతాను, వారు నన్ను చంపుతారు, సమాధిలో పెడతారు, నేను 3వ దినం లేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన చెప్పినట్టుగానే యెరూషలేములోకి వెళ్ళాడు. యెరూషలేములో అందరి చేత పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేసి 3వ దినమున ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సమాధి చేసిన తర్వాత ఉదయకాలము తెల్లవారుచుండగా సమాధి యొద్దకు ఆ యొక్క మరియమ్మ తన ఇంకొంతమంది మగ్దలేని మరియ కలిసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారట. పేతురు గారు కూడా వెళ్ళారు. యోహాను సువార్త 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో ఆదివారంన ఇంకా చీకటి ఉన్నప్పుడే మగ్దలేని మరియయు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. ఆమె ఎవరు ఎత్తుకొని పోయినరు, రాయి దొర్లించబడ్డది అని అనుకుంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఆమె వెళ్ళిన తర్వాత 2 దేవదూతలు ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చారట. 3వ వచనం చదువుతున్నాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడు బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరు పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియునుట చూసెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి ఉండుటయు చూసెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము అను లేఖనము వారికి ఇంకనూ గ్రహింపరైరి. అంతటా శిష్యుడు తిరిగి వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, అయినను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూసెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయనతో తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేనును ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రబ్బీ అని పలికెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయి లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా కనబడ్డది ఈ మరియమ్మకు. అంతకుముందు సమాధిలో 2 దేవదూతలు కనబడ్డారు. సమాధి బయట ఉండి అంగి చూస్తుంటే యేసుప్రభు అక్కడ నిలబడి ఉండగా చూసింది, కానీ యేసు అని గుర్తుపట్టలేదు. ఎవరో తోటమాలి అనుకున్నది. అప్పుడు మళ్ళీ అంగి చూస్తుంటే ఆయన ఒక మాట పలికాడు. ఏమని? మరియా అన్నాడట.
అప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే రబ్బీ అంటే బోధకుడా అని అర్థం అన్నమాట హెబ్రీ భాషలో. అప్పుడు గుర్తుపట్టింది యేసు ప్రభుని. ఎందుకంటే చనిపోయే ముందు ఉన్న సమాధి విధానం, ఆ శరీర సౌందర్య విధానం వేరు, చనిపోయి లేచిన తర్వాత తనకున్న దేహ విధానం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేహము మారిపోయింది, రక్త మాంసములు లేని దేహం వచ్చేసింది. మానవుని యొక్క దేహము మన దేహాలు కూడా అలాగనే ఉంటాయండి. ఇప్పుడు ఈ రక్త మాంసములు గల దేహము చచ్చిపోతే దీని స్థానంలోకి రక్త మాంసములు లేని దేహాన్ని దేవుడు మళ్ళీ మనకిస్తాడు. హల్లెలూయా. ఆ దేహంతో మనం ఎక్కడైనా సంచరించవచ్చు. ఇక్కడ మొదటిసారిగా ఆయన లేచాడు, చనిపోయి లేచి కనబడ్డ విధానం కనబడుతుంది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు మళ్ళీ ప్రయాణం అయిపోతున్నారట. వారికి దర్శనమిచ్చి కనబడ్డాడు, వారితో మాట్లాడాడు. ఎమ్మాయి గ్రామానికి వెళ్తుంటే అక్కడ కూడా యేసుప్రభు లేత కనబడ్డాడు. మళ్ళొకసారి శిష్యులందరూ ఒక ఇంటిలో ఉండగా వారి మధ్యలోకి వచ్చాడు. వారి మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. మీకు శుభము కలుగునుగాక అన్నాడు. అయినా అప్పుడు కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. తోమ అప్పుడు లేనే లేడు. మేము ప్రభువును చూసామని శిష్యులు చెబితే తోమ నమ్మలేదు. మళ్ళీ ఒక్కసారి వచ్చి తోమ దగ్గరికి వచ్చి మళ్ళీ తోమను వచ్చి తోమా ఇట్రా అని పిలిచి, ఇదిగో నా చేతులు, నేను ఏలు పెట్టి చూడు అని చెప్పి సాక్ష్యం చూయించాడు. అప్పుడు అందులో ఏలు పెట్టి చూడగానే తోమ నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత 40 దినములు ఈ భూమి మీద అనేకులకు దర్శనమిచ్చి కనబడ్డాడు. అనేకులకు కనబడి ఆయన అందరూ చూస్తుండగానే పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఆయన ఏమి దొంగగా వెళ్ళిపోలేదు, రహస్యంగా వెళ్ళిపోలేదు. ఆ శిష్యులందరినీ తీసుకెళ్ళి ఒలివ కొండ కాడికి తీసుకెళ్ళి వారి మీద చేతులుంచి వారందరూ చూస్తుండగానే ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోయాడట. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 9 నుంచి మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. దీన్ని మనం గుర్తు చేసి రాసి పెట్టుకోనండి. 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాము. చూడండి, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అందరు చూస్తుండగానే వెళ్ళిండు. ఏమి దొంగగా వెళ్ళలేదు, రహస్యంగా వెళ్ళలేదు. ఆయన సజీవుడు, మన దేవుడు. ఆయనకు మరణము లేదు. మన దేవునికి, మనము నమ్మిన దేవునికి మరణము లేని దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపరహితుడు ఆయన. కనుక ఆయన అందరూ చూస్తుండగానే పరలోకమునకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ భూమి మీద దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు సౌలు దేవుని సంఘాన్ని హింసిస్తుంటే, దేవుని బిడ్డలు హింసిస్తుంటే మళ్ళీ సౌలుకు ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిపోయినటువంటి ఆ యేసు ప్రభు సౌలుకు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాను. మొదటిగా, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు
దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అంటే దమస్కు ప్రాంతంలో యేసుప్రభు శిష్యులు ఉన్నారు, యేసుప్రభు బిడ్డలు ఉన్నారు. వాని కూడా నేను హింస చేయాలి, వాని కూడా యెరూషలేముకు తీసుకురావాలి, వాని కూడా నేను కొట్టాలి, చెరసాల్లో వేయించాలని ఒక పత్రిక తీసుకున్నాడు. ప్రధాన యాజకుల దగ్గర తీసుకొని ఆయన దమస్కు మార్గానికి వెళ్తున్నాడట. ఆ దమస్కు మార్గానికి వెళ్తుంటే గుర్రం మీద, తనతో పాటు ఇంకొంతమంది గుర్రం మీద వెళ్తుంటే ఆ దమస్కు దగ్గరికి చేరగానే ప్రభువు పౌలుకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనికి ఒక మహా తేజస్సుకరమైన వెలుగు తనను ఆవరించుకున్నది పౌలు గారు చూశాడు. ఆ వెలుగును చూసి ఆయన కన్నులు మూయబడ్డాయి, కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి అప్పుడు యేసుప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఆయన హింసించింది ఎవరిని? భూమి మీద ఉన్న తన సంఘాన్ని, తన ప్రజలను. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌల నీవు అన్నాడు. ఆ మాట చూడండి, 4వ వచనం చదువుతున్నాను, 3వ వచనం చదువుతున్నాను. అతడు ప్రయాణము చేయిచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడిని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు హింసిస్తున్నారట? ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎవరిని హింసించాడు? ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలను హింసించాడు, దేవుని జనాంగాన్ని హింసించాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు దర్శనమిచ్చి, నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు సౌలా? మరి ఆ యొక్క పౌలు యేసయ్యని హింసించాడా? యేసయ్యని హింసించలేదు. తన పిల్లలను హింసించాడు భూమి మీద, తన ప్రజలను హింసించాడు భూమి మీద. ఈరోజు అదే జరుగుతుంది. మన భారతదేశంలో దేవుని పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, దేవుని పిల్లలను హింసిస్తున్నారు, దేవుని పిల్లల మీద మానభంగాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, వివస్త్రాలు చేస్తున్నారు. మన భారతదేశంలో క్రైస్తవులను కొడుతున్నారు, హింస చేస్తున్నారు. ప్రభువు చూస్తున్నాడు. సౌలు అదే పరిస్థితి ఎదురైంది. సౌలుకు దర్శనమిచ్చి మాట్లాడి, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు కొడుతున్నది, హింస చేస్తున్నది మనల్ని కాదు, మన ప్రభువుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యని వారు హింస చేస్తున్నారు. మన తెలంగాణలో మొన్నటికి మొన్న చాలా మందిరాలు కూల్చేశారు. వాళ్ళు ఏదో మేము గొప్ప పని చేసాము, మేము గొప్పవారం అనుకుంటున్నారు. కానీ ఒకరోజు వారు చేసిన పాపమునకు బట్టి, చేసినటువంటి దాన్ని బట్టి వారి పిల్ల తరములకు దేవుడు శిక్ష తీసుకొస్తాడు. హల్లెలూయా. వారి పిల్ల తరములు దేవుడు శిక్ష తీసుకొచ్చి పెడతాడు. మేమేదో గొప్పవారము, మేమేదో గొప్పతనం చేస్తున్నాం అనుకుంటున్నారు. ఈ రోజులలో క్రైస్తవులను కొడుతూ, హింస చేస్తూ, మందిరాలను కూల్చుతూ, మందిరాలను కాలుస్తూ మేమేదో గొప్ప పని చేస్తున్నాం అంటున్నారు. కానీ ఒకరోజు వారికి భయంకరమైన శిక్ష ప్రభు వేస్తాడు. భయంకరమైన శిక్ష తీసుకొచ్చి పెడతాడు వారి మీదికి. కనుకనే ఆ సౌలు చేసినటువంటి విధానంలోనే ఈరోజు మన భారతదేశంలో దేవుని పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. దేవుడు చూస్తున్నాడు పైనుండి. ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు? ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కనుకనే ఆ సౌలుని పట్టుకొని, నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌలా అన్నాడు. ఆయన గుడ్డివాడైపోయాడు. 3 రోజులు అన్నపానం లేకుండా పడిపోయాడు. ఆయన ప్రేమ చూడండి. ఆ గుడ్డివాడై మనలో పడిపోయిన వ్యక్తిని కూడా మళ్ళీ అననీయను పంపించి తనకు ప్రార్థన చేయమని కళ్ళు తీసుకొచ్చి
మళ్ళీ తన ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కొరకు అతన్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పౌలు కూడా సాక్ష్యం చెబుతున్నాడు యేసుప్రభు లేచాడని. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం చెబుతూ రాస్తున్నాడు. ఇక్కడ 4వ వచనం చదువుతున్నాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు పైగా సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిని. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికి కడబడి కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయిన తర్వాత నాకు కూడా కనబడ్డాడు అని పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే మన యేసయ్య మృతుడు కాదండి, మన యేసయ్య సజీవుడు. మన యేసయ్య యుగయుగములు జీవించువాడు. ఆయన అన్ని కాలాలలో ఉన్నటువంటి వాడు, అన్ని యుగాలలో ఉన్నటువంటి వాడు. ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడు ఆయన. కనుకనే ఆయన ఈ చనిపోయిన తర్వాత వెళ్ళి పౌలు తర్వాత మళ్ళీ యోహాను గారికి దర్శనమిచ్చి కనబడి ఆ యోహాను గారితో మాట్లాడుతున్న మాటను మనం చదువుకున్న వచనం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు నేను సజీవుడనై ఉన్నాను అని యోహాను గారికి పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు మనలాగనే మనుషునిగానే ఉన్నాడు, మనుషుని వలనే ఉన్నాడు. ఆయన చనిపోయి లేచిన తర్వాత అందరికీ కనబడ్డాడు. అప్పుడు కూడా మామూలు మహిమ దేహంతోనే ఉన్నాడు. కానీ ఆయన పరలోకములోకి వెళ్ళిపోయిన తర్వాత యోహానుకు దర్శనమిచ్చినప్పుడు ఆయన నిజమైన స్వరూపము యోహాను గారి కనబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిజమైన స్వరూపం కనబడ్డది పరలోకంలో. ఆ నిజమైన స్వరూపము ఏ విధంగా అతడు చూశాడో రాస్తున్నాడు. అందుకనే మనం చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే ఆయన అసలు రూపము ఏ విధంగా ఉన్నదో ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనబడుతుంది. 10వ వచనం చదువుతున్నాను. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసీ, స్ఫూర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, లవోదిక ఆయన 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని, తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూసి తిని. ఆయన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ఇమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, తన కుడి చెయ్యి నా మీద ఉంచి
నాతో ఇట్లడెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరలోకములకు వెళ్ళిన తర్వాత యేసయ్య అసలు రూపాన్ని చూస్తున్నాడు యోహాను గారు. ఈ భూమి మీద మానవుడుగానే మన లెక్కనే వచ్చి భూమి మీద సంచరించాడు. చనిపోయి లేచిన తర్వాత మన మామూలుగా రూపంతోనే కనబడ్డాడు. కానీ ఈయన పరలోకమునకు వెళ్ళిపోయి పరలోకములో ఆ మహిమలో ఉన్నప్పుడు ఈ యోహాను గారిని పరలోకములోకి ఆత్మవశుడిగా తీసుకెళ్ళి ఆయన రూపాన్ని చూయిస్తున్నాడు. ఆయన రూపము ఆ విధంగా పరలోకములో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నాడట. తన తలయు తెల్లని ఉన్నిని పోలి ఉన్నదట. తన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడి ఉందట. తన నిలువుటంగి ఒక తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్నాడు. తన నేత్రములు అగ్ని జ్వాలల వలె కనబడుతున్నాయట. తన పాదములు అపరంజి బోలి కొలిమిలో వేయబడి మెరియుచున్నటువంటి పాదాలు కనబడుతున్నాయట. ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశిస్తున్న కనబడుతుందట. ఆయన నోటి నుండి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం ఒకటి బయలు వెలుచున్నదట. అంటే చూడండి దేవుని బిడ్డలారా, యేసయ్య పరలోకంలో ఏ విధంగా తన మహిమ అక్కడ కనబడుతుందో ఈ యోహాను గారు చూసి మనకి ప్రకటన గ్రంథాన్ని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు సజీవుడు. అందుకని ఆయన మరణము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి, పాతాళ లోక తాళాలు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. కనుక యేసయ్య ఇప్పుడు మరణమునకు మీదను పాతాళ లోకం మీదను అధికారం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మరణము యొక్క బలము యేసయ్య చేతిలోకి వచ్చేసింది. ఎవరిని చంపాలన్నా ఆయనే. ఇప్పుడు ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది, చంపే అధికారం. బ్రతికించే అధికారం కూడా ఆయనకే ఉన్నది. ఆయన సజీవుడు, బ్రతికించగలడు, చంపగలడు. ఇప్పుడు ఆయనే ఒక్క క్షణంలో ఏమైనా చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, మన యేసయ్య సజీవుడు. మన యేసయ్య మృతుడు కాదు. మనము నమ్మిన దేవుడు సజీవుడు. ఆయన మనందరం రేపు కన్నులారా చూడబోతున్నాము. ఇంకా యోహాను గారికి చాలా విషయాలు చెప్పాడు ఈ ప్రకటన గ్రంథంలో. నేను త్వరగా వస్తానని ఎన్నోసార్లు చెప్పాడు ప్రకటన గ్రంథంలో రాస్తున్నప్పుడు. 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రకటన 1:7 చెప్తున్నాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూసును, ఆయనను పొడిచిన వారును చూసెదరు, భూజనులందరూ ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్ అంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవుల మీద హింసలు చేస్తున్నారు, దాళ్ళు చేస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. కానీ రేపైన మేఘారూఢుడై రాబోతున్నాడు. అప్పుడు ఈ ప్రజలు రొమ్ము కొట్టుకుంటారట. అప్పుడు ఈ ప్రజలు రొమ్ము కొట్టుకుంటా, అయ్యో యేసయ్యా మమ్మల్ని క్షమించయ్యా అని అప్పుడు ఎంత అన్న లాభం ఏమి లేదు. ఇప్పుడు దేవుని పిల్లల్ని చులకన చూస్తున్నారు, దేవుని ప్రజల్ని చులకన చూస్తున్నారు. కానీ ఒకరోజు యేసయ్య మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు, మేఘారూఢుడై రాబోతున్నాడు. ప్రతి నేత్రము చూసే విధంగా వస్తాడు మళ్ళీ. కనుకనే ప్రకటన గ్రంథం 22:7 ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మళ్ళీ వస్తున్నాను అని యోహాను గారికి చెప్పి యోహానుతో రాయించాడు. నేను మళ్ళీ వస్తున్నాను భూమి మీదికి, ఈ గ్రంథములో రాయబడినటువంటి ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు, చదువువాడు ధన్యుడు అన్నాడు.
కనుక యేసయ్య వచ్చే సమయానికి మనం ఈ గ్రంథాన్ని బాగా చదువుకొని వాక్యాలు గైకొనివై ఉండాలి. ఆయన మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు పరలోకంలో నుంచి. ఆ పరలోకం నుంచి మళ్ళీ భూమి మీదకి ఆయన మళ్ళీ రాబోతున్నాడు కనుక ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసేవారం అయి ఉండాలి. రాకడ కొరకు తేరి చూసేవారం అయి ఉండాలి. ఆయన రాకడలో మనం నిలబడేవారం అయి ఉండాలి. పరిశుద్ధ జనంగా ఉండాలి. పరిశుద్ధ ప్రజలుగా ఉండాలి. మనం ఏమాత్రం పాపం అంటకుండా, ఈ లోక మాలిన్యం అంటకుండా మనం పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు సజీవుడండి. మనము నమ్ముకున్న మన ప్రభు సజీవుడై ఉన్న ప్రకారం మనము కూడా సజీవులమే. మనకు కూడా మరణం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషికి మరణములు 2 ఉంటాయండి. ప్రతి మనిషికి మరణములు 2 ఉంటాయి. ఒకటేమో ఈ శారీరక సంబంధమైన మరణము, రెండవదేమో ఆత్మ సంబంధమైన మరణము. ఈ రెండవ మరణం అనేది ఈ ప్రకటన గ్రంథంలో చాలాసార్లు రాయబడ్డది. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనంలో, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు అన్నాడు. రెండవ మరణం అంటే దేనికి సంబంధించింది? మొదటి మరణము మనుషునికి శరీర సంబంధమైన మరణం. ఈ మరణం అందరికీ వస్తుంది. ఈ శరీరము ఈ భూమి మీద ఎంతకాలం కూడా ఉండదు. ఈ శరీరానికి దేవుడు ఒక ఆయుష్కాలాన్ని నిర్ణయించి పెట్టాడు. ఆ ఆయుష్కాలం ముగిసేంత వరకు ఈ శరీరము ఈ భూమి మీద ఉంటుంది. ఈ శారీరక సంబంధమైన మరణం ఒకటి ఉంది. తర్వాత రెండవది ఆత్మ సంబంధమైన మరణము. రెండవ మరణం అంటే ఏంటిదంటే ఆత్మ సంబంధమైన మరణం. ఈ మనిషికి శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది కనుక రెండవ మరణం అనగానే ఆత్మ సంబంధమైన మరణము. అది ఎవరికి వస్తుంది చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 22 కాదు, 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ మరణం అంటేనే అగ్నిగుండములో పడవేయబడడం, నరకములో పడవేయబడము. ఈ భూమి మీదకి వచ్చి మానవుడు చేసిన పనులు ఇలాంటివి చేస్తున్నాడు ఎక్కువ శాతం అండి. ఈ లోకంలో చాలామంది పిరికివారుగా ఉంటున్నారు. రెండవది అవిశ్వాసులుగా ఉంటున్నారు. యేసయ్యని ఎరగకుండా, యేసయ్యని నమ్ముకుంటే నా కుటుంబం ఏమంటారో, నా బంధువులు ఏమంటారో, నా పిల్లలు ఏమంటారో, నన్ను వెలివేస్తారేమో అని అవిశ్వాసం సహితంగా లోకానికి భయపడి, ప్రజలకు భయపడి యేసయ్య దగ్గరికి రాకుండా అవిశ్వాసంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటున్నారు. వారిని అవిశ్వాసులు అని అంటాడు. మళ్ళీ తర్వాత అసహ్యులను, నరహంతకులు, హత్య చేసేవారు చాలామంది చంపుతున్నారు. నరహంతకులను, వ్యభిచారాలు చేస్తున్నారు. వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అన్నాడు. అందుకనే అగ్ని గంధకములు గల గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణము. కనుక మనకు ఆ రెండవ మరణంలో మనం వెళ్ళలేమండి. మన ఆత్మను మనం కాపాడుకున్న వారము. అందుకని మన యేసయ్య సజీవుడై ఉన్నట్టుగా మనము కూడా రెండవ మరణంలోకి వెళ్ళకుండా మనం తప్పించబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనమేం వ్యభిచారాలు చేస్తలేము, దొంగతనాలు చేస్తలేము, హత్యలు చేస్తలేము, విగ్రహారాధన చేస్తలేము, అసహ్యంగా జీవిస్తలేము, మాంత్రికులం చేస్తలేము. మనం మన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి కనపరుస్తున్నాము, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం భూమి మీద. కనుక మనకు ఆ రెండవ మరణం నుంచి తప్పించబడ్డాము. మన ఆత్మ క్షేమంగా ఉంటుందట. కనుక ఈ రెండవ మరణంలో ఆత్మను నశింపజేస్తాడట దేవుడు.
మత్తయి సువార్తలో చూడండి 10వ అధ్యాయం 28వ వచనంలో యేసుప్రభు ఆ మాట చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో యేసుప్రభు ఆ మాట చెప్పాడు చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. దేహమును ఆత్మను నరకములో నశింపజేస్తున్నాడు దేవుడు. కనుక దేవునికి భయపడండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ దేహమును చంపువానికంటే ఈ దేహం మీద దాడులు చేస్తున్నాడు సాతానుడు. ఇప్పుడు చంపుతున్నాడు ఈ దేహం మీద. ఈ దేహాన్ని చంపుతున్నాడు వారు. ఈ దేహం మీద హింస చేస్తున్నారు. ఈ దేహానికి చిత్రహింసలు పెడుతున్నారు. అయినా మీరు వానికి ఎవరికి భయపడకండి. మీరు భయపడవలసిందల్లా ఒకరికే, మీ దేహమును మీ ఆత్మను నరకములో నశింపజేయవానికి భయపడండి. అంటే దేవునికి భయపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మను నశింపజేసే వ్యక్తి ఎవరు? దేవుడు. కనుకనే మరణము యొక్కయు పాతాళ లోక తాళచెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు యేసయ్య. కనుక నరకములో నశింపజేసేది యేసయ్యనే. ఆత్మను నశింపజేసేది యేసయ్య. ఆయన అధికారం కింద ఉన్నది. కనుక ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనము దేవుని పిల్లలముగా, దేవుని జనాంగముగా, దేవుని ప్రజలముగా, మన దేవుడు మనం కూడా సజీవులుగా వండుకుంటూ ముందుకు సాగుదాం. మన దేవుడు సజీవుడు. మన దేవుడు మరణమును జయించిన వాడు, మృత్యుంజయుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. మనము కూడా ఆయనతో పాటు జీవించే వారంగా ఉంటాం. దాని కొరకు మనము భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.